వెనకట సినిమాలంటే ఊరిని ఉద్ధరిచ్చుడు, ఇడిపోయిన అన్నదమ్ములను కలుపుడు, అన్న చెల్లెళ్ళ ప్రేమలు చూపెట్టుడు, ఇల్లు సంసారాలు చక్కదిద్దుడు, దోస్తాన గొప్పతనం సాటింపేసుడు, ప్రెసిడెంట్ దోపిడీని ఖతం చేసుడు, దేశం కోసం కొట్లాడుడు, అవినీతిని అంతం చేసుడు, ఇట్లా ఎంతో ముద్దుకుంటుండే. నడిమిట్ల నవ్వులు పెట్టినా, పాటలు వచ్చినా, ఫైటింగ్లైనా ఇంటోళ్ళంతా కూర్చొని చూసేటోళ్ళు. కానీ ఇప్పుడు మేం కాదు, గీసారే చెప్తాడు ఈయనుండ్రి. ఇవాళ రేపు ఎసొంటి సినిమాలు వస్తున్నాయో చెప్పుకుంటా బాధపడ్డాడు పాత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సారు. మా జమానాల హీరోల తరిక వేరుండే, ఇప్పుడు వేరే ఉన్నదని గీ ముచ్చట చెప్పిండో సినిమా ఫంక్షన్ లా. క్యారెక్టరైజేషన్ స్మగ్లర్లను, దేశద్రోహులను, సమాజంలో ఉండే తప్పుడు విధానాలు పాటించేవాళ్ళను మనం హీరోయిజం, అది హీరోయిజం అనిపిస్తుంది. నెగటివ్ క్యారెక్టర్ హీరో చేస్తారు, చాలా తప్పు. స్మగ్లర్లను, దొంగలను, లంగలను హీరోల లెక్క చూపిస్తున్నారు. గిదెట్లా కరెక్ట్ అవుతుందని పెద్ద మనిషి చేస్తున్న క్వశ్చన్. సారు గసంటి సినిమా పేరు, హీరోల పేరు చెప్పలే గాని గవర్నమెంట్ బడి ప్రిన్సిపాల్ గీ మేడం కులం కుల్లా చెప్పింది మొన్న చదువుల మీటింగ్ లా. సినిమాలకు ఎందుకు మీకు పర్మిషన్ ఇస్తున్నారు? ఆ పుష్ప సినిమా చూసి నా స్కూల్లో సగం మంది పిల్లలు చెడిపోయినారు. ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ కూడా గట్లనే అన్నాడు నడమ. అప్పట్లో అడవులు కాపాడటానికి హీరోలు ఫైటింగ్ చేస్తే ఇప్పుడు పొతం పెట్టే సినిమాలు తీస్తున్నారు అనుకోవచ్చే. A hero was around 40 years back. He is someone who safeguards the forest, and now the hero is someone who cuts away the forest and who is a smuggler. ఇప్పుడు వస్తున్నాయి చాలా గిట్లనే ఉంటున్నాయి. ఏలేడంత లేని పోరాడు పెద్ద పెద్దోళ్ళని తిట్టే గలీజ్ మాటలకు చెవులకెళ్ళి నెత్తురు గారుతుంటే అబ్బా బుడ్డోడు సూపర్ అని సీటీలు. అమ్మాయిలనే సతాయించే గుండెగాళ్ళని తుక్కు కొట్టే హీరో గారు హీరోయిన్ కోసం అడ్డమైన పనులు చేస్తే ఏం యాక్టింగ్ రాబాయ్ అని సప్పట్లు. నవ్వుల పేరు మీద గలీజ్ మాటలు, ఆడోళ్ళని చిన్నతనం చేసాడు. సినిమంతా హీరో గారు దేర్ దిమాగ్ పనులు చేసి ఆఖరికి 5 నిమిషాలలో శుద్ధ పూస అవుతాడు. సంపుడు, నరకుడు, నెత్తురు, పగలు, పంచాదులు, ఆస్తులు, బిజినెస్లు, లేదంటే దయ్యాలు, భూతాలు, మాయలు, కొత్త లోకాలు. ఆ సినిమాలకెళ్ళింత ఈ సినిమాలకెళ్ళింత గుంజితే కొత్త సినిమా తయారు. గిసొంటి తీస్తేనే చూస్తారని సినిమాలు వాళ్ళు తీస్తున్నారు కాబట్టే చూస్తున్నామని ఫ్యాన్స్. అంతేగాని అందరు మెచ్చేటి ఇంటోళ్ళంతా పోయి చూసే సినిమాలు వచ్చుడే లేదు. ఈ ఉగాదికెళ్ళి గద్దర వార్డులు ఇస్తారట. ఏది ఉత్తమ సినిమా అవుతుందో గానీ వెంకయ్య నాయుడు సార్ మాట్లాడిన వీడియోనైతే సోషల్ మీడియాలో సూపర్ హిట్ ఆడుతున్నది పో.